హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుంధతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన సోరకాయ సర్వపిండి క్రిస్పీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, మనకి పల్లీలు చాలా చక్కగా వేగుతాయి. ఇలా వేగిన పల్లీలని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం సర్వపిండి ప్రిపరేషన్కి మిక్సింగ్ బౌల్లోకి సరిపడినంత బియ్యం పిండి తీసుకొని పెట్టుకోండి. ఇందులో రుచికి సరిపడినంత కారం, చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. సన్నగా తురిమి పెట్టుకున్న సోరకాయ పీసెస్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసి గుప్పెడన్ని నువ్వులు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ నేను చూపించినట్టు మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం పట్టించి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండిని ఆ ప్యాన్లో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్స్ లాగా చేసేసుకొని హోల్స్లో 1-2 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ, ఒకవేళ ఆయిల్ తక్కువ అవుతే మనం ఆయిల్ యాడ్ చేస్తూ ఉండాలి. నేను సైమల్టేనియస్గా ఇంకోవైపు కూడా ఐరన్ ప్యాన్లో చేసుకుంటున్నాను. సో తొందరగా అయిపోతాయి అనేసి మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. మీకు సర్వపిండి ఇంకా క్రిస్పీగా రావాలంటే మధ్య మధ్యలో మూత తీసి కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. సో మనకి సర్వపిండి క్రిస్పీగా వస్తుంది. కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే ఏంటంటే మనకి పిండి సరిగ్గా ఉడకదనమాట లోపల. సో లోపల వరకు క్రిస్పీగా రావాలంటే మాత్రం మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మనం తీసేటప్పుడు కూడా మనకి దోశ ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. నేను వీడియోలో చూపించినట్టు అదే మీదికి వచ్చేస్తుంది, గిన్నెకి అంటుకోకుండా. యాక్చువల్గా ఫ్లిప్ చేయకూడదు, కానీ నాకు కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకే ఫ్లిప్ చేశాను. చూసారా, ఎంతో రుచికరమైన సోరకాయ సర్వపిండి చాలా ఈజీగా 15 to 20 మినిట్స్లో రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్. అండ్ మీకు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.